మన పిల్లోడిని ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడమే, మన తల్లిదండ్రులను ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడమే, అలాగే దేవుణ్ణి ప్రేమించడం తల్లిదండ్రులను ప్రేమించడమే. లైఫ్లో బ్యాలెన్స్ ఎలా వస్తుందంటే దేవుడి ప్రేమని ఎరిగినప్పుడు వస్తుంది. ఆయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తే మీరు రైట్. మీ సొంత ప్రేమలు, సొంత స్వార్థాలు కాదు. మీ సొంత వాళ్ళని ప్రేమించుకోవటం, నీకు ఇష్టమైన చేయటం, నీకు ఇష్టమైన రిస్క్ తీసుకోవటం కాదు లైఫ్లో. దేవుడు రిస్క్, దేవుని ప్రేమించడం రిస్క్. ఆ ఒక్క రిస్క్ తీసుకుంటే అన్ని రిస్కులు మర్చిపోతాం మనం. ఏది సంపాదించినా, ఎంత కష్టపడి ఆస్తులు అంతస్తులు ఎన్ని కూర్చుకున్నా, రేపు రోజున పైకి వెళ్ళిన తర్వాత ఎంత చూపించావు నన్ను అడుగుతాడు తప్ప ఏం అడగడు. నేను అనగా ప్రేమ. నువ్వు ఎంతగా ఇంకొకడి కోసం చచ్చావు, ఏం చేసావు పక్కనోడి కోసం. నేను వాడి కోసం సిలువ మోసి అదే గ్రేస్ నీకు ఇచ్చానే. నేను నీకు ఇచ్చిన గ్రేస్ నువ్వు ఎంతమందికి ఇచ్చావు? నేను వాడికి 100 రూపాయలు వాడికే ఇవ్వగలను, కానీ నీకు 100 ఇచ్చానే, వాడికి 10 ఇమ్మని నువ్వేం చేసావు? వాడి నీ శత్రువు అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి నా ప్రేమను నువ్వు వెళ్ళనివ్వలేదు. దీస్ థింగ్స్ ఆర్ రాంగ్.